2.0 మనకి పోకో X7 Pro అయితే మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఈ HyperOS 1కి ఇది HyperOS 1, ఇది HyperOS 2 అనమాట. ఇది పోకో X7, ఇది X7 Pro. దీన్ని కంపేర్ చేసుకుంటే దీంతో ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంది, HyperOS 2.0 ఎలా ఉంది, యానిమేషన్స్లో కానీ, లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ కానీ, నోటిఫికేషన్ బార్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. యానిమేషన్స్ ముఖ్యంగా చాలా బెటర్గా అనిపించింది నాకు కంపేర్ టు HyperOS 1. సో 1 by 1 ఏంటి చేంజెస్ ఏం చేసినారు, ఎలా ఉంది HyperOS అని చెప్పేసి 1 by 1 చేంజ్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ చేంజ్ చూసుకుంటే లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ చెప్పుకోవచ్చు అనమాట. పీపుల్ అండ్ సినరీ అని చెప్పేసి 2 సెక్షన్స్ అయితే యాడ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సినరీలో చూసుకుంటే మనం నార్మల్ యూజ్ చేస్తాం కదా ఫోటోలు, అదే ఫ్లవర్స్ని ఫోటోలు తీయడం కానీ, సినారియోస్ని ఫోటోలు తీయడం కానీ, ల్యాండ్స్కేప్స్ కానీ దాన్ని మనము వాల్పేపర్ పెట్టుకోవచ్చు అనమాట. పీపుల్స్లో కొంచెం బెటర్గా అనిపించింది. ఈ డెప్త్ ఎఫెక్ట్ ముఖ్యంగా క్లాక్ మధ్యలో మనం ఉంటాము, పైన హవర్ ఉంటుంది, కింద మినిట్స్ ఉంటుంది అనమాట. అది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఇంకోటి పీపుల్లోనే ఎక్కువ బ్యాక్ సైడ్ ఎక్కువ టెక్స్ట్ ఉంటుంది, అది మనం సెట్ చేసుకొని దానికి కావాల్సిన కలర్స్ని, ఫోన్స్ని ఇవన్నీ సెట్ చేసుకోవడము నాకు కొంచెం బెటర్గా అయితే అనిపించింది. అండ్ ఇంకోటి యానిమేషన్ వన్స్ ఇది మనం సెట్ చేసుకున్న తర్వాత లాక్ స్క్రీన్లో మనం ఇది లాక్ పవర్ బటన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నప్పుడే లాక్ చిన్నగా క్లాక్ చిన్నగా అయ్యి పెద్దగా అవ్వడము, ఇది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. సో యానిమేషన్స్ ముఖ్యంగా మనకి HyperOSలో చాలా వరకు బెటర్ చేశారు. అది కూడా మనకి లాక్ స్క్రీన్లో మాత్రం ఈ యానిమేషన్ ఆఫ్ అయినప్పుడు ఒక యానిమేషన్, ఆన్లో ఉన్నప్పుడు అది పెద్దగా అవ్వడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ యానిమేషన్స్ చూసుకుంటే మాత్రం నాకు ఫస్ట్ బాగా నచ్చింది నోటిఫికేషన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది పైనుంచి కిందికి స్వైప్ చేస్తుంటే ఏదో ఒక అన్ఫోల్డ్ అయిన విధంగా వస్తుంది అనమాట. అంటే ఇట్లా క్లోజ్గా ఉండింది, టక్ ఓపెన్ అవుతున్నట్టుగా ఒక యానిమేషన్లో వస్తుంది. అది చాలా బాగుంది చూడడానికి. ఆ యానిమేషన్ కూడా చాలా ఫ్లూయిడ్గా ఉంది, ఎక్కడ మనకి ల్యాగ్ అవ్వడము, ఫ్రేమ్ డ్రాప్ అయిపోవడము అలా మీరు నోటీస్ చేయరనమాట. అండ్ లెఫ్ట్కి స్వైప్ చేస్తున్న నోటిఫికేషన్స్ ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకు. ఇది OnePlus కూడా ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని ఇప్పుడు రీసెంట్గా Oxygen 15లో. మనకి నార్మల్గా లెఫ్ట్ స్వైప్ చేస్తే మాత్రం నోటిఫికేషన్లు, రైట్ స్వైప్ చేస్తే క్విక్ టాగల్స్ ఇలా వస్తుంది కదా. ఇన్ కేస్ మీరు రైట్ స్వైప్ చేసినా కూడా నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే జస్ట్ ఇలా లెఫ్ట్ స్వైప్ చేస్తే మన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇది HyperOS 1లో కూడా ఉంది, బట్ ఆ యానిమేషన్స్, ఆ స్మూత్నెస్ HyperOS 2.0లో కొంచెం బెటర్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ టాగిల్ కానీ, క్విక్ టాగిల్ కానీ ఎవ్రీథింగ్. అండ్ ఇదే కంట్రోల్ సెంటర్లో మనకి వాల్యూమ్ బార్ని కానీ, ఆ బ్రైట్నెస్ బార్ని కానీ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి మీరు, అక్కడ మనకు ఇంకో క్విక్ టాగిల్ ఓపెన్ అవుతుంది. అక్కడ దాని లోపల చూసుకుంటే మనకి బ్రైట్నెస్, ఆటో బ్రైట్నెస్ కానీ, డార్క్ మోడ్ కానీ, రీడింగ్ మోడ్ అని చెప్పేసి బ్రైట్నెస్ బార్లో వస్తుంది. అండ్ వాల్యూమ్ బార్ని లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడం వస్తుంది. ఆ రింగ్ టోన్ వాల్యూమ్ ఎంత ఉండాలో చూపిస్తుంది, అలారం క్లాక్ వాల్యూమ్ కూడా ఎంత ఉండాలో చూపిస్తుంది. కింద చూసుకుంటే మనకి టైమర్ సెట్ చేసుకోవడం కానీ, DND మోడ్ సెట్ చేసుకోవడం, ఎన్ని అవర్స్ ఉండాలని చెప్పేసి ఇలా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడము, అది కూడా యానిమేషన్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడము HyperOS 1కి 2కి ఒక చేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది చాలా చాలా బాగుంది. యానిమేషన్ ముఖ్యంగా చెప్పాలంటే మన లాంగ్ ప్రెస్ చేసినప్పుడు వస్తుంది కదా యానిమేషన్, అది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే మనకి సిస్టమ్ అప్లికేషన్స్, దీని లోపల చూసుకుంటే మనకి వెదర్ యాప్ యానిమేషన్స్ అనమాట. వెదర్ యాప్లో నార్మల్గా అంత గొప్పగా ఏముండదు, యానిమేషన్స్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు చూడండి, మీకు 2 డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ మహదేవపుర అదే అని చూపిస్తుంది అనమాట యానిమేషన్స్. HyperOS 1కి 2కి, HyperOS 1కి 2కి మీకు డిఫరెన్స్ తెలుస్తాను చూడండి. ఒక యానిమేషన్ మాత్రం మనకి ఈరోజు 31 degrees ఉంది, మహదేవపుర అని చూపిస్తూ ఉంటుంది. బట్ అది చూడడానికి HyperOS 2.0లో బెటర్గా ఉంది. లాస్ట్ వీక్ వర్షం పడేటప్పుడు అయితే మాత్రము వర్షం పడుతున్నట్టు ఒక యానిమేషన్ క్రియేట్ అయింది మనకి HyperOS 2లో. సో HyperOS 1లో అది అంత గొప్ప అయితే మాత్రం యానిమేషన్స్ లేదు, బట్ గొప్ప లేదని మాత్రం కాదు, చాలా ఇంప్రూవ్ అయింది HyperOS 2లో ఈ వెదర్ యాప్లో మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే టైమర్ అనమాట. టైమర్ ఒకటి సెట్ చేసి మీరు హోమ్ స్క్రీన్ స్వైప్ చేస్తే మాత్రము టైమర్ పోయి లెఫ్ట్ కార్నర్లో ఒక క్విక్ టాగల్ కాదు, అది మనకి డైనమిక్ ఐలాండ్ అంటారు కదా మనకి ఐఫోన్స్లో, అలా ఏం వెళ్ళదు. బట్ పైన మాత్రం మనకి కాల్ ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోతుంది, పైన లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది అనమాట. దాన్ని మీరు మళ్ళీ ట్యాప్ చేశారంటే మళ్ళీ అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది. బట్ HyperOS 1లో అది లేదు, HyperOS 2లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అది కూడా ఐఫోన్ని కాపీ కొట్టినట్టు లేకుండా, క్విక్ టాగల్ లాగా లేకుండా దాని ఒక లెఫ్ట్ కార్నర్ లాగా స్విచ్ చేయడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్లోటింగ్ విండో HyperOS 1లో మనం ఇలా డ్రాగ్ చేసి ఫ్లోటింగ్ విండో దగ్గర తీసుకెళ్లాలన్నమాట. మన HyperOS 2లో ఫ్లోటింగ్ విండోకి ఇట్లా మనకి వస్తాం కదా, రీసెంట్ యాప్స్కి వస్తాం కదా, దాన్ని డ్రాగ్ చేస్తేనే అక్కడ ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది చూడండి, ఒక క్విక్ టాగ్లో ఓపెన్ అవుతుంది. అక్కడ స్వైప్ చేస్తే అట్టే ఫ్లోటింగ్ విండో అయితే మాత్రం ఓపెన్ అయిపోతుంది. అది కూడా ఒక యానిమేషన్ కూడా కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్ HyperOS 2లో అంతా కూడా యానిమేషన్స్ని
చాలా బెటర్ చేశారు, చాలా స్మూత్ ఫ్లూయిడ్గా ఉంది యానిమేషన్స్ కూడా చెప్పాలంటే మాత్రం. అండ్ సెట్టింగ్స్ పేజ్ చూసుకుంటే కూడా మనకి HyperOS 1కి HyperOS 2కి చూసుకుంటే HyperOS 1లో అంత క్లమ్జీగా ఉంటుంది, HyperOS 2లో సెక్షన్ వైజ్ డివైడ్ చేశారనమాట. బట్ HyperOS 1 ఎక్కువ బ్లాక్స్, డీప్ బ్లాక్స్గా ఉంది, ఇది కొంచెం గ్రేయిష్ టోన్కి వచ్చినట్టు నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ HyperOS, నాకైతే మాత్రం పర్సనల్గా ఇక్కడ HyperOS 1దే నచ్చింది ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్. HyperOS 2ది నాకు అనిపించింది ఏం తెలిసిన, 1ది పెట్టి కొత్తవి యాడ్ చేసి HyperOS 2.0లో పెట్టింటే బాగుండు. బట్ ఇప్పుడు 1ది రిమూవ్ చేసి 2ది కొత్తగా తీసుకొచ్చినారు, అన్నీ యాడ్ చేస్తే బాగుండు అనేదే నా ఒపీనియన్. సో 1వి మాత్రం ఇలా ఉంటాయి బటర్ఫ్లై యానిమేషన్స్ ఇవన్నీ కూడా, 2 మొత్తము సర్కిల్గా ఇలాంటి యానిమేషన్స్ అయితే ఉంటుంది. మీకు రెండింటికి కూడా డిఫరెన్స్ అయితే చూపిస్తూ ఉంటాను, లైవ్గా చూడండి. నెక్స్ట్ ఛార్జింగ్ యానిమేషను HyperOS 1లో ఎలా ఉంది, HyperOS 2లో ఎలా ఉంది, దీని ఎలా చాలా చెప్పాలని నాకైతే అర్థం కాదు. బట్ HyperOS 2లో ఛార్జింగ్ యానిమేషన్ చూడడానికి కొంచెం నాకు బెటర్గా అనిపించింది కంపేర్ టు HyperOS 1. నెక్స్ట్ చూసుకుంటే విడ్జెట్, ఒక ఫోటో అనమాట. విడ్జెట్లో ఉండే ఫోటోకి కూడా మీరు డెప్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, ఒక ఫోటో అయితే మాత్రం నేను హోమ్ స్క్రీన్లో పెట్టినాను, దాని వెనకాల నేమ్ కానీ ఇంకేదైనా టెక్స్ట్ కానీ మీరు పెట్టుకోవచ్చు, అది కూడా ఒక చేంజ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ HyperOS 1కిను HyperOS 2కి నేను గమనించే చేంజెస్, నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ అనమాట. మీకే నచ్చింది, ఇంకేమైనా మిస్ అయిన ఫీచర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను పిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. HyperOS 2.0 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉన్నాయి కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్గా కన్ఫర్మ్ చేస్తాను. దేవ్ సైనింగ్ ఆఫ్, జై హింద్.